ఇప్పుడు నేను వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను ఒకటి మీకు చూపిస్తానండి, కనిపిస్తుందా? ఈ టెంపుల్ చూడండి, ఇది కాచిగూడ కాడ ఉంటుంది. శ్యామ్ మందిర్ అని కూడా అంటారు, కృష్ణ మందిర్ కూడా అంటారండి టెంపుల్ని. అండి అక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే టెంపుల్ చూపిస్తున్నాను, గుడి అనేది గుడి చూపిస్తున్నాను. కనిపించదు, కొంచెం కనిపిస్తుంది. మా ట్రైన్ ఇంకా టైం ఉంది, ఇంకా 1-2 అవర్స్ ఉందనుకుంటా. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. ఇది మేము ఏంటంటే తిరుపతి సేవకి వెళ్తున్నాము. 6 days సేవ గురించి, తిరుపతి సేవ. మా ట్రైన్ వచ్చేసి స్పెషల్ ట్రైన్ అండి. స్పెషల్ ట్రైన్ మాత్రం బుక్ చేసుకోవద్దు, అవసరమైతేనే బుక్ చేసుకోవాలి. వేరే ట్రైన్స్ ఉంటాయి, సూపర్ డిలక్స్ అలాంటి సూపర్ ఫాస్ట్, అవి బుక్ చేసుకోవాలి. కనిపిస్తున్నారా ఎవరన్నా? కనిపిస్తున్నారా? హాయ్ హాయ్ చెప్పండి. తిరుపతి సేవ మేము రైల్వే స్టేషన్ నుంచి బండి మాట్లాడుకొని కొండపైకి ఎక్కినామండి. ఇది తిరుపతి కింద. ఇంకోటి ఏంటంటే మనిషికి 200 లేదా 300 తీసుకుంటారు. కాకపోతే మేము 8 మంది ఉన్నాం కాబట్టి ఇంకొక బండి మాట్లాడుకొని పైకి ఎక్కేసినాము. అది ఇప్పుడు చూడండి, ఇది కొండపైకి ఇప్పుడు స్టార్ట్ అవుతాము. అక్కడంతా ఇంకా అక్కడ అందరు నాపేసి చూడండి కార్లు అవన్నీ, ఎందుకంటే మళ్ళీ లగేజ్ అన్నీ చెకింగ్ జరుగుతాయి కదా, లగేజ్ చెకింగ్ జరుగుతుంది కదా, అంత వెయిటింగ్లో ఉన్నాము. ఇట్లా పడి ఇంకెక్కలేకుండా పైకి చాలా జనాలు చాలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ మంచిగా ఉంటుంది. ఇక్కడ తెలుసు, చాలా మంది తెలుసు. ఎంతమంది యూట్యూబ్లో పెట్టుకుంటారు.
ఎంతమంది రీల్స్ చేస్తుంటారు. నిజాలు మాట్లాడుతున్నారు. ఏంటో పొట్టే పెట్టుకున్నారు కదా ఏంటోనే. ఏదో చెప్తా ఉంటే ఏంది అబ్బాయి ఇటు చెప్తాను అనుకోబోతాను. అట్లా అంటున్నావు. లాడ్జిల్ లాగా రూములు ఇచ్చుకొని హోటల్ లాగా డబ్బులు సంపాదించుకుంటాను. ఎవరు అడుగుతారా? ఏ స్వామీజీ అడిగేవాడు లేదు. ఏం లేదు. 4,000 50,000 మంది చూసినావా నువ్వు పని ఆ రోజు టీవీల్లో? 40,000 మంది కంటే రోజుకు 40,000 మందికి సాధారణమైన భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రోజుకు మన టెంపుల్ ఎంతమందికి దర్శన భాగ్యం కల్పిస్తాం మామూలుగా? రోజు ఎంత ఉంటుంది చెప్పండి మీరే. మీకు తెలుసు కదా, 70,000, 70 నుంచి 80,000 మ్యాక్సిమం. 70 నుంచి 80,000 లాగుతారు. అది రష్ బట్టి 60,000 కథ. 75 నుంచి 80,000 రూపాయలు, 80,000 మందిని ఈజీగా లాగేస్తారు ఒక రోజు. మిగతా ఎంతమంది ఉన్నారమ్మా? 40,000 మంది అనుకో, 4 మూల 12. మిగతా ఇంకెంతమంది ఉన్నారు? 40,000 మంది ఎవరున్నారు? చెప్పండి విషయం ఎక్కడ చెప్పండి. బాగా చేసినోడు అంటాడే. ఇంత దరిద్రంగా ఏ సంవత్సరము చేయలేదు. ఇంత దరిద్రంగా అది ఇది ఒకటి చేశారు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అవును, లాస్ట్ టైం చేసింది. ఇట్లాంటి ఉంటే చనిపోయేదేంది మా సాధారణమైన భక్తులకు దర్శనం లేకుండా చేసి చనిపోయేది ఏముంది? మనుషులు చనిపోమని ఎవరు చెప్తారు? ఎవరు ఎందుకు వస్తారు? నువ్వు మెయింటెనెన్స్ 10 చోట్ల ఇచ్చేదాన్ని 4 చోట్ల పెడితే తోసులాట జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎన్ని లగేజీలు తెచ్చావు? అలా కాదమ్మా, నాకు కాదు. ఏ సంవత్సరము చేయలేదు. తమిళన్స్ ఒక్కరు రాలే. మాల వేసుకున్న వాళ్ళు ఒకరు రాలే. నిన్న చేసుకోమన్నారు. మా అమ్మమ్మ ఊరు నుంచి 100 మంది పైన వస్తారు. మాల వేసుకొని 40 రోజులు దీక్షతో వస్తారు. మొన్న వచ్చారు. నిన్నటికి దర్శనం అయింది వాళ్ళకు. వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని చేస్తారు స్వాములు అంతా. ఓన్లీ విఐపీలే ఈసారి వచ్చిందంతా. తమిళనాడు వాళ్ళు ఒక్కరు రాలేదు. 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు నడుచుకొని వస్తారు. ఒక్కడు రాలేదు. వేల సంఖ్యలో వస్తారు. ఎక్కడ పూడి ఉంది తెలిసిన? అప్లాయిగుంట తెలుసా? అక్కడి నుంచి ఒకటే లైన్ పైదాకా స్వామీజీ రాలే. ఒక్కరు రాలే. ఇయర్ అట్లా చేశారు. మా లోకల్ వాళ్ళు కూడా ఏమీ లేదు ఈ ఇయర్. మేము కూడా దర్శనానికి పోలే. నాకని కాదమ్మా. వద్దు తినండి అమ్మా. ఏం అవసరం అట్లేంలే. అట్లేం లేదు. దేవుడు అన్నాక అందరూ సమానంగా ఉండాలి. ఆయనే దేవుడు అంటాడు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నువ్వు సేవకు వస్తున్నావు కదా. నా నంబర్ మీ దగ్గర ఉంది కదా. ఏకాంత సేవ ఎన్ని గంటలు క్లోజ్ చేస్తారు చెప్పమ్మా? 2:30. ఏకాంత సేవ ఎన్ని గంటలు? ఏకాంత సేవ సుప్రభాతం కాదు. సుప్రభాతం కాదు మాది. 1:40 12కు గుడి క్లోజ్ చేసేయాలి. మరి ఎందుకు 2 గంటల దాకా ఓపెన్ అంటే ఎంత టైం రెస్ట్ ఇస్తున్నారు గుడిలో? 2 గంటల రెస్ట్ ఇస్తానంట కదా. లేకుండా అయింది. అది కూడా డెలివరీ అయిపోయిందా? నాశనం అయిపోయింది. ఏం బాగా సెట్ చేస్తారు. వైకుంఠ ఏకాదశికి చేసిరే కాదమ్మా, అక్కడికి రా బ్రహ్మాండంగా అక్కడ గుడి ముందర వైకుంఠ ఏకాదశిలో చేసిరే అనుకుంటా. ఒక దిగే స్పేస్